రాజకీయాల్లో మరోసారి భారీ దుమారం రేగింది. ప్రముఖ నటి త్రిష పేరు ప్రస్తావనతో మొదలైన వివాదం ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ వరకు వెళ్ళింది. డీఎంకే, టీవీకే కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మెహరించారు. అసలు ఉదయనిధి ఏమన్నారు? త్రిష పేరు ఎందుకు వచ్చింది? విజయ పార్టీ ఎందుకు ఆందోళనకు దిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చెన్నైలో డీఎంకే కార్యకర్తల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం విజయ్కు ఒకే ఒక్క టెన్షన్ ఉంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ మాటలు ముగియగానే సభలో ఉన్న కొందరు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన అక్కడే పెద్ద చర్చకు దారితీసింది. ఉదయనిధి స్టాలిన్ ఆ నినాదాలను వెంటనే ఆపే ప్రయత్నం చేయకుండా చిరునవ్వుతో తన ప్రసంగాన్ని కొనసాగించారని ప్రచారం జరిగింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చెన్నైలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. టీవీకే కార్యకర్తలు విజయ్ నివాసం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు డీఎంకే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రెండు వర్గాల కార్యకర్తలు భారీగా గుమికూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీవీకే మహిళా విభాగం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఆయన్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ నిర్వహించాలని కోర్టు నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక వర్గం ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపడుతుండగా మరో వర్గం ఆయన మాటలను వేరే కోణంలో అర్థం చేసుకోవాలని చెబుతోంది. అయితే త్రిష పేరును సభలో నినాదాల రూపంలో ప్రస్తావించడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారంపై విజయ్, త్రిష లేదా సంబంధిత ఇతర ప్రముఖుల నుంచి అధికారిక స్పందన వస్తుందా అనే అంశంపై కూడా అందరి దృష్టి ఉంది. మొత్తానికి డీఎంకే సమావేశంలో జరిగిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదంగా మారి అరెస్ట్, కేసులు, కోర్టు విచారణ వరకు వెళ్ళింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.